హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెజిటబుల్ సలాడ్ అండి. అయితే వెజిటబుల్ సలాడ్లో మనము ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో ఏమేం కలపాలో ఒకసారి తయారీ విధానం చూద్దామండి. ఇదిగోండి, మనం ఇంకో టైప్ ఆఫ్ వెజిటబుల్ సలాడ్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇదిగో కీరా దోస, క్యాప్సికము, క్యారెట్, ఒక చిన్న ఆనియను, అయ్యేమో ఉల్లికాడలు, ఇదేమో దానిమ్మకాయ. ఓకే, ఇవన్నీ కట్ చేసిన తర్వాత మరలా చూపిస్తాను. ఇదిగోండి, వెజ్ సలాడ్ కోసం నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవి దానిమ్మ గింజలు, ఇవి క్యారెట్ చిన్న ముక్కలుగా తరగాలన్నమాట. క్యారెట్ గట్టిగా ఉంటుంది కదా, నవ్వలేము. అయితే అంత చిన్నగా తరగలేము అనుకున్నవారు ఈ విధంగా ఇలా తురుముకోవచ్చు. అందువల్ల నేను రెండు విధాలు మీకు కట్ చేసి చూపించాను. మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేసుకోండి. అదైతే పుదీనా తరుగు, ఇదైతే కొత్తిమీర తరుగు. ఇవి బాదం పప్పులండి. బాదం పప్పులు నానబెట్టాలి. నానబెట్టి తొక్క ఒలుసుకున్నాకే మనం తినాలి. తొక్కతో తినకూడదండి, అది డైజెషన్ అవ్వదు తొక్క, గుర్తుపెట్టుకోండి. బాదం పప్పులు ఎప్పుడు కూడా నానబెట్టి తొక్క ఒలిసే తినాలి. తర్వాత ఇది కీరా దోస, అది క్యాప్సికము, ఇది ఆనియన్, అది స్ప్రింగ్ ఆనియన్, ఇది టమాటో. ఒక నిమ్మ చెక్క చాలండి వీటన్నిటికీ. ఎందుకంటే మరీ పుల్లగా ఉంటే తినలేము, పళ్ళు పులిసిపోతాయి. ఒక నిమ్మబద్ద చాలు. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం. ఇదిగోండి, మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేద్దామండి. ఒక పెద్ద బౌల్ ఒకటి తీసుకుని దాంట్లోకి వేసేయాలి మనం కట్ చేసుకున్న కూరగాయలు. మొత్తం అన్నీ వేసేయండి ఒకేసారి. ఇది నెమ్మదిగా నవ్వాలండి, ఏం ప్రాబ్లం లేదు, డైజెషన్ అవుతుంది. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి. మీరు 10 రోజులు కనుక ఈ విధంగా తింటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయండి. చెక్ చేసుకోండి. ఇంకా పైన దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్. అయితే వీటికి సరిపడా సాల్ట్ వేద్దాం మనం ఇప్పుడు. ఈ కూరగాయ ముక్కలన్నిటికి కలిపి సాల్ట్ వేస్తున్నాను. ఒక పావు స్పూన్ కూడా కాదు, చాలా తక్కువ వేసాను, అవసరం లేదు ఎక్కువ. కొద్దిగా మిరియాల పొడి, కొంచెమే, లిటిల్ బిట్ అంటారు కదా, అదనమాట. ఇప్పుడు పైనుండి మనం నిమ్మరసం పిండుదాం. ఒక చెక్క చాలండి నిమ్మకాయ. కలిపేసిన తర్వాత పిండేసాక ఇవన్నీ ఇలా కలిపేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి మంచి ఆప్షన్ అండి. నైట్ పూట రైస్ కానీ టిఫిన్స్ కానీ అవన్నీ మానేసి ఇలాగా ఫ్రెష్ వెజిటబుల్స్ తింటే కనుక చక్కగా వెయిట్ లాస్ అవుతాము. చక్కగా షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, హెల్త్గా మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, అన్ని విధాల ఆరోగ్యానికి మంచిదండి. అదే వెయిట్ మెయింటైన్ చేయాలి, నేను ఇంకా వెయిట్ పెరగకూడదు అనుకున్న వాళ్ళకి, లేదా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిదండి. నైటు మీరు డిన్నర్ ఈ విధంగా తీసుకుంటే కనుక సూపర్ హెల్దీ ఫుడ్ అని చెప్తాను నేనైతే. నాకు చాలా ఇష్టం అండి సలాడ్లు, ఫ్రూట్ సలాడు, వెజిటబుల్ సలాడు, ఏవైనా ఆరోగ్యానికి మంచిది కదండి. ఉడకబెట్టినప్పుడు అందులో కొన్ని పోషకాలు నశించిపోతాయండి ఆ వేడికి. ఇలా రా ఫుడ్ తీసుకుంటే మనకి ఆ పోషకాలు పుష్కలంగా వస్తాయి, వెయిట్ పెరగకుండా ఉంటాము, అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది మనకి. అందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట మనకి. ఇప్పుడు బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, బౌల్లోకి వేసుకుందాము. ఇవన్నీ శుభ్రంగా మిక్స్ చేయండి మొత్తం అంతా, అన్నిటికీ సాల్ట్ పట్టేలాగా. అయితే ఇది మీరు కలిపిన వెంటనే తినాలండి. కలిపి అలా ఉంచితే ఇందులో సాల్ట్ వేస్తున్నాము కదా, వాటర్ ఊరిపోతుంది అనమాట. ఈ కూరగాయలు ఉన్న జ్యూసు, ఈ ముక్కల్లో ఉన్న తడి సాల్ట్ వల్ల, ఈ ముక్కల్లో జ్యూస్ ఉంటుంది కదండి, కూరగాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకు మెత్తగా అయిపోయి బాగోదు. అందువల్ల మీరు తినే ముందే కలుపుకోవాలి. జస్ట్ అంటే కూరగాయ ముక్కలు కట్ చేసి ఉంచుకోండి, పర్వాలేదు. ఈ నిమ్మరసము, సాల్ట్ ఉంది కదా, ఈ పెప్పరు, ఇవన్నీని తినే ముందే జస్ట్ కలుపుకోండి. ఎందుకంటే సాల్ట్ వల్ల వాటర్ బయటకు వచ్చేస్తుంది, మెత్తగా తడిగా వాటరీగా అయిపోయి తినబుద్ధి కాదు. ఇది జస్ట్ మీరు తినే ముందే కలుపుకోండి.
ఈ విధంగా సలాడ్ తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ట్రై చేయండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మరి హెల్దీ రెసిపీస్ కోసం మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. మరి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి కదా, అందువల్ల థ్యాంక్ యూ.